అచ్చంపేట మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అచ్చంపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, దీనికి అందరూ సహకరించాలని కోరారు। అచ్చంపేటలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, నీటి సమస్యలపై దృష్టి సాధించాలని సూచించారు। అచ్చంపేటలో మాంసం మార్కెట్ను ఏర్పాటు చేస్తానని తెలియజేశారు। అదేవిధంగా లింగాల రోడ్ని విస్తీర్ణం చేసి సుందరంగా చేస్తానని చెప్పారు। తీసేసుకుంటే చాలా సంతోషం, లేకపోతే దానికి అట్లనే ఇబ్బంది ఉంటే మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఏదో రకంగా మిమ్మల్ని ఒప్పించి పని చేస్తారు। ఇదే కాకుండా టౌన్లో చాలా చోట్ల రోడ్లు ఆక్యుపై చేసుకొని బిల్డింగ్లు కట్టారు। సరే, అది ఎట్లా కట్టిండ్రో ఏం కథనే దాని వివరాలకు వెళ్ళను, కానీ దయచేసి ఆ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్లు మీరే కట్ చేసుకోండి। ఇది ఒకటి। తర్వాత లింగాల రోడ్లో అది చాలా నేరోగా ఉంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ రోడ్డును కూడా వెడల్పు చేయాలని కోరుకుంటున్నాం। అచ్చంపేట పట్టణాన్ని నేను గత పాలకులు చెప్పినట్టు నేను సిద్దిపేట చేస్తా, సిరిసిల్ల చేస్తా, గజ్వేల్ చేస్తా నేను చెప్పాను, కానీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలి। అచ్చంపేటలో ఆహ్లాదకరమైన వాతావరణం రావాలని కోరుకుంటున్నాను। అట్లాగే ఎవరైనా లేఅవుట్ చేస్తే కామన్ ల్యాండ్లో మాత్రం పార్కులు పెట్టాల్సిందే। ఇక వేరే బిల్డింగ్లు వేరే వాటికి ఇచ్చేది ఉంటే వేరే దగ్గర ఇద్దాం, కానీ ఒక మంచి వాతావరణంలో అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా సహకరించండి। దయచేసి ఎక్కడెక్కడైతే ఇరుకు ఉన్నటువంటి రోడ్లలో ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకుంటే ఆ గేర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ స్టెప్స్ను బాగా ముందుకు వచ్చినట్టు పెట్టారు, దాన్ని తక్కువ చేసుకోండి। లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు ఈ పండుగల తర్వాత, సంక్రాంతి పండుగల తర్వాత అన్ని రోడ్లు విజిట్ చేస్తారు। దాని పట్టణంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వ ప్రముఖులకు, అచ్చంపేట వాసులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మన అచ్చంపేట ఇది మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి అచ్చంపేటలో నివసిస్తున్న ప్రతి పౌరుని పైన ఉంది। కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ వీటిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అనుకుంటున్నాం। మీరు అందరూ కూడా సహకరించాలి। దయచేసి ఎవరైతే రోడ్లలో ఏవైతే స్టెప్స్ కట్టుకున్నారో రోడ్డుకు ఇబ్బంది